రైట్ అండి. ఇప్పుడే మనతో జాయిన్ అయ్యారు వైసీపీ నాయకులు కాకుమాన్ రాజశేఖర్ గారు. రాజశేఖర్ గారు నమస్కారం. నమస్తే. సో రాజశేఖర్ గారు, మెగా వర్సెస్ నందమూరి ఫ్యామిలీ వార్ కాదు ఇది, వైసీపీ వాళ్ళకి అడ్వాంటేజ్ గా మారింది. ఈ రోజు వైసీపీ నాయకులు ఎవరెవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళు గతంలో పవన్ కళ్యాణ్ ని ఏ రకంగా మాట్లాడారు, చంద్రబాబు పైన ఏ రకంగా మాట్లాడారు, ఇవన్నీ కూడా ప్రజలు చూస్తూ ఉన్నారు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అండ్ మోరోవర్ ఈ రోజు బాలకృష్ణ మాట్లాడిన సైకో అనే పదంలో ఏం తప్పు ఉంది, సొంత చెల్లె సైకోగాడు, సైకో పార్టీ అని మాట్లాడినప్పుడు మీరు ఏం చేశారు అని అడుగుతున్నారు టీడీపీ నాయకులు. ప్యానెల్ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ముందుగా నమస్కారాలు. ఈరోజు నిండు సభలో బాలకృష్ణ మాట్లాడినటువంటి మాటలను కూడా టీడీపీ సరిదిద్దుకోకపోగా సమర్థించుకోవడం అనేటువంటిది అత్యంత దురదృష్టకరమైనటువంటి విషయం. దాన్ని సరిదిద్దుకునే ప్రయత్నం టాప్ టు బాటం ఎక్కడ కూడా కనబట్టలేదు. అంటే వైసీపీ వాళ్ళు గత 5 సంవత్సరాల్లో మాట్లాడుతూ మరి భువనేశ్వరి గారిని కూడా బూతులు మాట్లాడారు అని చెప్తున్నారు. ఓకే, ఒకవేళ అలా మాట్లాడుంటే రికార్డ్స్ తీయండి బయటికి. నిజంగా మాట్లాడుంటే కేవలం చంద్రబాబు నాయుడు గారు దాన్ని రాజకీయ ప్రయోజనాలకు వరకు వాడుకోవటానికి భువనేశ్వరి గారిని ఒక పావుగా ఉపయోగించుకున్నారు తప్పితే వాస్తవంగా అసెంబ్లీలో ఏ ఒక్కరు కూడా భువనేశ్వర్ గారిని ఆ రోజు విమర్శించారు. కానీ అది రాజకీయంగా వాళ్ళకి ఉపయోగపడింది. భువనేశ్వర్ గారిని ఒకవేళ మాట్లాడుంటే రికార్డ్స్, ఇప్పుడు వాళ్ళు అధికారులు ఉన్నారు కాబట్టి రికార్డ్స్ తీసి ఓపెన్ చేయమనండి, బయట పెట్టమనండి. నిజంగా వాళ్ళకి ఆ ధైర్యం దమ్ము ఉంటే, నిజాయితీగా వాళ్ళు అది జరిగిందని వాళ్ళు నమ్మితే మాట్లాడమనండి. బాలకృష్ణ గారు ఏం మాట్లాడారండి? ఆయన మాటల్లో ఏమైనా హుందాతనం ఉందా, లేదా అసెంబ్లీ గౌరవ మర్యాదలు ఏమైనా కాపాడే విధంగా ఉందా? ఒక మాజీ ముఖ్యమంత్రిని, మరి 40% ప్రజల్లో ఓటింగ్ శాతం ఉన్నటువంటి వ్యక్తిని మరి మాట్లాడాల్సినటువంటి మాట అన్నది సైకో గాడు అంటానికి వాడికి ఎంత ధైర్యం చెప్పండి? ఎలా మాట్లాడుతున్నాడు? ఎలా మాట్లాడతారు చెప్పండి? మాట్లాడకూడదు అంటూనే మళ్ళీ మీరు అదే మాట్లాడుతున్నారు. మీరు వాడు వీడు అని సంబోధిస్తున్నారు రాజశేఖర్ గారు. ఎలా మాట్లాడతారండి? మర్యాదగా మాట్లాడితే మేము కూడా మాట్లాడతామండి. మర్యాదగా మేము కూడా మాట్లాడతాం, అంతకన్నా ఎక్కువ గౌరవిస్తాం. చిరంజీవి గారిని మేము గౌరవించాం. కానీ ఏం మాట్లాడారు వాళ్ళు? చిరంజీవి గారిని అవమానపరిచారు అని ఆ రోజు ఎన్నికల్లో వాడుకున్నారు పవన్ కళ్యాణ్ గారు. ఆ రోజు తర్వాత ఏమైంది? ఈ రోజు ఏం మాట్లాడారు చిరంజీవి గారు? జగన్మోహన్ రెడ్డి గారు గౌరవించారు, వెళ్ళినటువంటి పనులు చేశారు, ఆయన అన్నిటికీ ఒప్పుకున్నాడు. ఫిల్మ్ ఇండస్ట్రీ కూడా హర్షం ప్రకటించింది. చివరికి బాలకృష్ణ గారి సినిమా కూడా మరి దానికి కూడా టికెట్స్ ధర పెంచుకోవడానికి అవకాశం కలిగిందని ఆయన ఇచ్చారు. మేమేదో చెప్పేది కాదు కదా. కానీ దాన్ని ఏం చేశారు? చిరంజీవి గారిని అవమానపరిచినట్టుగా రకరకాలుగా ఎన్నికల్లో వాడుకున్నాం. కానీ ఇక్కడ విచిత్రమైన సంఘటన అంత మరి మాట్లాడినప్పుడు దాన్ని ఇప్పుడు సమర్థించుకోవడం. వీళ్ళ పెద్ద నాయకులు కూడా ఈ రోజుకి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడలేదు, లోకేష్ గారు మాట్లాడలేదు. దాని విషయం జరిగిన పొరపాటుని సర్దిద్దుకుంటామని మాట్లాడలేదు. సరే, అది ఎలా ఉంచండి. చివరికి వచ్చి జనసేన నాయకులు మరీ ఇంకా దారుణమైనటువంటి విషయం. 20 మంది ఎమ్మెల్యేలు, జనసేన ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కలిగినటువంటి ఆ సభలో మరి చిరంజీవి గారిని అవమానపరుస్తూ మాట్లాడితే, ఒక వ్యక్తి తాగి తూగుతా మాట్లాడితే దాన్ని కనీసం ఖండించలేనటువంటి దుస్థితిలో జనసేన పార్టీ ఉండటం ఆశ్చర్యం కలిగిస్తావు. చివరికి వాళ్ళ నాయకుడి యొక్క అన్నని మాట్లాడుతూ ఉంటే మరి ఎంత గౌరవం! చిరంజీవి గారు అంటే అందరికీ గౌరవం. ఆయన వివాదాలకు అతీతంగా ఉంటాడు, రాజకీయాలకు అతీతంగా ఉన్నాడు. అన్ని మానేసి ప్రశాంతంగా ఆయన పని ఆయన చూసుకుంటున్నాడు. ఆయన ఎవరు జోడికి వచ్చేటువంటి వ్యక్తి కూడా కాదు. అలాంటి వ్యక్తి మరి ఎక్కడో ఫారెన్ లో ఉండి అక్కడి నుంచి మరి ఈరోజు ఒక ట్వీట్ చేసి ప్రజలందరికీ పేపర్కి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడంటే మీరు అర్థం చేసుకోవచ్చు ఆయన ఎంతలా బాధపడ్డారో. ఈయనన్న మాట ఏ విధంగా ఉంది అనేటువంటిది కూడా. మరి ఆయన అంత బాధపడినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సైకో గాడు అన్నప్పుడు ఈయన ఏం చేయాలి? మేము తాత తీయాలి కదా మన బాలకృష్ణని. ఏం చేయాలి చెప్పండి? తీయాలి కదా మేము కూడా అంతలా మాట మాట్లాడిన తర్వాత. కాకపోతే ఏంటంటే నాయకులు జరిగినప్పుడు ఎవరన్నా మాట్లాడినండి, సమర్థించుకోవడం కన్నా దాన్ని సరిదిద్దుకుంటే బెటర్గా ఉంటది. ఎప్పుడూ వైసీపీ నాయకులు అన్నారని మరి అది తప్పుడు మాట చెప్పాడు.
ఎక్కడైనా కూడా పొరపాటున మాట్లాడుంటే కూడా మేమేమి దాన్ని సమర్థించటం Right. లేదు, ఎవరిని సమర్థించే పరిస్థితి లేదు, సమర్థించకూడదు. ఎందుకంటే అత్యున్నతమైనటువంటి గౌరవప్రదమైనటువంటి స్థానం అది. మరి ఒక దేవాలయం లాంటి అసెంబ్లీలో వీళ్ళు దాని అరాచకాలు సృష్టిస్తూ అరాచకంగా మాట్లాడుతూ మరి దాన్ని ఏం చేయదలుచుకున్నారు? అసెంబ్లీ గౌరవం లేకుండా దాన్ని ఒక అరాచకాలకు అడ్డాగా మారుస్తా ఉన్నారు అసెంబ్లీని కూడా ఈ రోజు. రైట్ రాజశేఖర్ గారు మళ్ళీ మాట్లాడదాం. ఎస్ జరిగినటువంటి సంఘటనలు ఇప్పటికైనా క్షమాపణ చెప్పాలి ఆయన. Okay. క్షమాపణ చెప్పని పక్షంలో ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఇంతగా పదంతాలు ఖచ్చితంగా మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి బాలకృష్ణకి ఉంటది అనేది మాత్రం నేను హెచ్చరిస్తా ఉన్నా. Right. ఏ ఒక్క కృష్ణవేణి గారితో మాట్లాడదాం. Yes. నాయకులు కానీ రాజశేఖర్ గారు. క్షమించే ప్రశ్న లేదు. Yeah. ఆ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఆ విధంగా మాట్లాడినటువంటి వ్యక్తిని వదిలిపెట్టేటువంటి ప్రశ్న కూడా లేదని మాత్రం తెలియజేస్తాం.